రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనము. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ఇది ఒక పాపి వేసే కేక కాదు, ఒక పనికిరాని వాడు వేసే కేక కాదు, పరిశుద్ధుడైన పౌలని పిలువబడిన దైవజనుడు వేసిన కేక. అయ్యో, నేను దౌర్భాగ్యుడను. మానవుడు ఈ లోకంలో జీవించే జీవితం దౌర్భాగ్యకరమైన జీవితం. అది మనం గమనించామో లేదో కానీ మనం రోజు రోజుకి కృషించిపోతూ ఉన్నాం. ఒక చక్కటి బిడ్డగా పుట్టిన బిడ్డ వయసు దినాలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాం. సత్తు తగ్గిపోతుంది, రోగాల పాలవుతున్నాం, శరీరంలో రకరకాల వ్యాధులు కలుగుతూ ఉన్నాయి. రోజు రోజుకి మనం కృషించిపోతూ ఉన్నాం. ఏదో పొద్దున్న లేస్తే మనుషుడు పరుగులెడుతున్నాడు, సంపాదించానంటున్నాడు, కట్టుకున్నానంటున్నాడు, కొనుక్కున్నానంటున్నాడు, తింటున్నానంటున్నాడు. ఎలా ఉన్నావు అంటే ఏం చెప్పమంటావు అంటున్నాడు. ఏంటంటే మనుషుడు బ్రతుక్కి ఎంత తిన్నా తృప్తి లేదు, ఎన్ని కొనుక్కున్న తృప్తి లేదు, ఎన్ని ఉన్న తృప్తి లేదు, ఎంత చేసినా తృప్తి లేదు. ఒక యవనస్తుడిని పెంచి పెద్ద చేయాలంటే తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలుసా అండి? పుట్టినప్పటి నుంచి ఆ పసిబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకొని, జలుబు చేస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మందులు ఇప్పించి, స్కూల్కి తీసుకెళ్ళి క్యారేజీలు కట్టి, ఇది చేసి అది చేసి పెంచి పెద్ద చేస్తే 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినప్పటికి యవనస్తుడు వచ్చి అంటాడు, నువ్వేం చేసావు నాకు, ఏం చేశారు మీరు నా కోసం, అరే కన్నాను రా అందంట ఒక తల్లి. నువ్వు కన్నవేటి గాలికి కని పడేసావు అన్నారట. ఏంటి పడేస్తే పెరుగుతాడా పిల్లోడు? మనుషుడికి కృతజ్ఞత లేదు, మనుషుడికి తృప్తి లేదు. ఇది దౌర్భాగ్యపు జీవితం. నేనేదో సంపాదించుకున్నాను అనుకుంటున్నాడు మానవుడు, నాకు ఎన్నో డిగ్రీలు ఉన్నాయి అనుకుంటున్నాడు మానవుడు, నేను ఎంతో గొప్పవాడిని అనుకుంటున్నాడు. కానీ మానవుని జీవితం ఎంత అల్పమైనదో ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు గుర్తిస్తారు. ఒక వ్యక్తి తన స్థితిని గుర్తించుకున్నప్పుడు ఇలాగే కేక వేస్తాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను, ఈ పనికి మాలిన మట్టి అయిన ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు. పౌలు ఈ విషయం రాసినప్పుడు రోమాలో ఎవరినన్నా చంపితే ఒక శిక్ష ఉండేది. ఇప్పుడు ఏదో ఉరి శిక్ష అంటున్నారు, ఆ జన్మ కారాగార శిక్ష అంటున్నారు, 3వ రోజు బెయిల్లో వదిలిపెట్టేస్తున్నారు. అది వేరే సంగతి. కానీ ఆ రోజుల్లో ఎవరన్నా చంపారంటే చంపినోడి మెడకి చచ్చినోడి శవాన్ని కట్టేసేవాళ్ళంట. 3 రోజులు వాసన బాగానే ఉంటుంది, సెంటు గింటి కొడతారు కదా, పూలు వేస్తారు కదా. 3వ రోజు శవం వాసన మీరు ఎప్పుడన్నా చూసారో లేదో కానీ భయంకరమైన వాసన అండి. ఏ జంతువు వాసన కూడా అంత భయంకరంగా ఉండదు. తేలు కొండిలో ఉంటుందంట, పాముకు కూరల్లో ఉంటుందంట, మనిషికి నిలువెల్ల విషమే. ఆ చచ్చిన శవం వెనకాల ఉన్నప్పుడు ఆ వాసన తట్టుకోలేక వాడు పరిగెడతాడట. పరిగెడుతుంటే ఏమవుతుంది, వెనకాల శవం అది కూడా దురుదురు పరిగెడుద్ది. లోపల ఉన్న గబ్బంతా బయటకు వచ్చి ఇంకా ఊపిరాడని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. అయ్యో 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 అని అరుస్తుంటాడు. ఎవడన్నా ఇడిపించాడా, ఇద్దరిని కలిసి వాడికి కడతారట. ఇంకెవడు ఇడిపిస్తాడు? ఎవడు ఇడిపించాడు? ఇక వాడు అలాగే అరిసి 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 ఆ కుళ్ళు గబ్బు తట్టుకోలేక వేదన పడి వాడు చేస్తాడు చివరికి. దానిని ఉపమానంగా పౌలు రాశాడు ఇక్కడ. ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో మన హృదయంలో తిరిగి జన్మించామండి. కానీ ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు పాపం ఏదని తెలుస్తుంది అతనికి, తప్పేదని తెలుస్తుంది అతనికి. తన మనస్సాక్షిని కాపాడుకోవాలని ఆశపడుతుంటాడు. కానీ ఎక్కడున్నాడు? మట్టి శరీరంలోనే ఉన్నాడు. ఎక్కడ జీవిస్తున్నాడు? లోకాధికారి అయిన సాతాను నిలయంలోనే జీవిస్తున్నాం. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించకండి, లోకంలో జీవించండి. కానీ లోకానికి వేరై, పాపానికి వేరై నా జనులుగా పరిశుద్ధులుగా జీవించడని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమైంది? శరీరానికి ఆత్మకి పోరాటం వచ్చింది. ఇప్పుడు శరీరమేమో పాపానికి లాగుద్ది, ఆత్మేమో
ప్రభు కొరకు ప్రయాసపడమంటది. ఈ రెండింటి పోరాటంలో నలిగిపోతున్న వాళ్ళు కొన్నిసార్లు ఇలాగే, ఈ మరణానికి లోనైన శరీరము నుండి నన్ను ఎవరో విడిపిస్తాడు. ఆత్మకు అవసరమైనవి ఆత్మకి ఇవ్వాలి, శరీరానికి అవసరమైనవి శరీరానికి ఇవ్వాలి. శరీరానికి అవసరమైనవి ఏంటి? అన్నం, వస్త్రాలు. అందరితో అవుతారా? ఏం తిందుమో, ఏం ధరించుకుందుమో, ఏం కొనుక్కుందుమో, ఏం దాచుకుందుమో, ఎక్కడ ఫ్లాట్ కొందుమో, ఎక్కడ బ్యాంకులో లోను తీసుకుందుమో, ఏంటండి ఏ దుబాయ్ వెళుదుమో, ఎక్కడ ఉద్యోగం చేద్దామో, ఎక్కడ చదివిద్దామో, ఇంకెన్ని ఆశలు. ఇప్పుడు ఒకటి కాదు, ఎన్ని ఆశలు ఈరోజు మానవుడికి. ఒక చిన్నపిల్లోని పిలిచి అడగండి ఏం కావాలరా అని. ఏం కావాలంటాడు తెలుసా? సెల్ ఫోన్ కావాలంటాడు, చాక్లెట్ కాదు. ఏంటండి అన్నం కాదు, అన్నం తింటారు. సెల్ ఫోన్ చూపిస్తే కానీ అన్నం తింటారట పిల్లలకి. జాగ్రత్త, మీ పిల్లలకి సెల్ ఫోన్ చూపించి అన్నం తినిపించడం అలవాటు చేయకండి. అలా చేస్తాం వల్ల చిన్న బిడ్డలకి ఐసైట్ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది. మీరు కూడా టీవీ చూస్తూ అన్నం తినకండి, సెల్ ఫోన్ చూసుకుంటూ అన్నం తినకండి. మీ శరీరానికి అవసరమైన ఆహారం తినొచ్చు, కానీ తిండిపోతులుగా మనం ఉండకూడదు. తిండిపోతులు, తాగుబోతులు బలవంతులు అవుతురా, దరిద్రులు అవుతారని బైబిల్ చెప్తుందండి. శరీరానికి కావాల్సిన అన్నీ కొనుక్కుంటున్నాం, శరీరానికి కావాల్సిన అన్నీ సంపాదించుకుంటున్నాం, కానీ ఆత్మను పట్టించుకుంటున్నామా? ఒక ఇంట్లో ఒక నల్ల కుక్క, తెల్ల కుక్క వద్దటండి. ఆ ఇంటి యజమానురాలకి ఎందుకో నల్ల కుక్క అంటే ఇష్టం అంట, తెల్ల కుక్క అంటే ఇష్టం లేదంట. రోజు నల్ల కుక్కకి మురుసులు, మాంసము, ఏంటండి మంచి మంచి భోజనం పెడుతుంది. ఈ తెల్ల కుక్కకి మిగిలిపోయిన గంజి ఉంటే కాస్త పోస్తుందట. కొన్ని రోజులు అయ్యేటప్పటికి తెల్ల కుక్క ఎలాగుంటుంది? సన్నగా అయిపోయింది బక్కగా. నల్ల కుక్క ఎలాగుంటుంది? బాగా బలిసిపోయి గుండెలాగా అయింది. రెండు కలుసుకోవటం మొదలుపెట్టాయంట. ఏది గెలుస్తుంది? ఏదండి? నల్లదే గెలుస్తుంది. మనకి నల్ల కుక్క శరీరం, తెల్ల కుక్క ఆత్మ. నల్ల కుక్కకు తిండి పెడుతున్నావా, తెల్ల కుక్కకు తిండి పెడుతున్నావా? తెల్ల కుక్కకు మాంసం, తెల్ల కుక్క కోడిగుడ్లు, తెల్ల కుక్కకు పాలు, కాఫీలు, టీలు, కూల్ డ్రింకులు, షాంపూలు, అన్నీ తెల్ల కుక్క. నల్ల కుక్కకి అన్నీ పెట్టేస్తున్నారు. నల్ల కుక్కకి, తెల్ల కుక్కకి ఏం పెడతారు? ఆదివారం నాడు వెళ్తే పాస్టర్ గారు కొత్త గంజి పోస్తారు. హల్లెలూయా, యేసయ్యా. ప్రార్థన చేసుకోరు, ఇంట్లో బైబిల్ చదువుకోరు. ఆదివారం చర్చికి వెళ్తే అమ్మయ్య బతికాడా, ఆ ఒక్కరోజు భక్తి వస్తుంది. ఆదివారం మాత్రం, మళ్ళీ సోమవారం నుంచి మామూలే. ఎందుకంటే నలకొక పనిలో మిగిలిపోయావు. కాబట్టి మీరు ఆత్మలో బలంగా ఉండాలంటే మీ ఆత్మకు మేలు కలిగే వాటిని చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ బలపడతాడు. ప్రభువును స్తుతిస్తున్నప్పుడు ఆత్మ గంతులేస్తాడు. ప్రభువు నామంలో ఆయన వాక్యాన్ని పఠిస్తున్నప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుడిచ్చు ప్రతి మాట వలన జీవించునని ప్రభు చెప్పాడు. కాబట్టి నీ ఆత్మకు అవసరమైన మన పిల్లలకు కూడా రండి. పిల్లలకు చదివిస్తున్నాం, టిఫిన్ బాక్సులు పెడుతున్నాం, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పెడుతున్నాం, బోల్డ్ ఫీజులు కడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ వాళ్ళని సండే స్కూల్కి తీసుకెళ్ళరు చాలామంది. వాళ్ళకి రోజు ప్రార్థన చేసి పంపించరు. స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన, వాళ్ళని పిల్లలకి ప్రార్థన నేర్పించరు. చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి, ఇది నేర్పించరు. ఏంటంటే సెల్ ఫోన్ చూపించండి, కార్టూన్లు చూడండి, బొమ్మలు చూడండి, అవి చూడండి, టీవీ చూడండి. మా గోళ్ళకి రాకండి, టీవీ పెట్టేస్తాను, పోయి ఆడుకోపోండి అంటున్నారు తల్లిదండ్రులు. చివరికి టీవీలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. చివరికి ఏంటండి, నీ బిడ్డలకు ఆత్మీయ ఆహారం పెట్టు, నువ్వు ఆత్మీయ ఆహారం తిను. పౌలు ఏమన్నాడు? ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుని అవుతానేమోనని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. ఈ శరీరం ఆశించిన అన్ని తినటానికి, చూసిన అన్ని కొనటానికి మనం బానిసలమయ్యామంటే మనం ఆత్మను దుఃఖపరుస్తున్నాం, శరీర కార్యాలు నెరవేరుస్తున్నాం. సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు తన శరీరాన్ని గాడిద అని పిలుచుకునేవాడట. బద్ధకంగా ఉంటే గాడిద లే పద షావుకి అని తనకు తానే దెబ్బేసుకునేవాడట. నీకు రెస్ట్ కావాలా? నీకు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు తిట్టుకున్నారా? అందరిని తిడతారు కానీ కాదండి, అందరినీ తిడతాం. మనం బుద్ధి లేదు, సిగ్గు లేదు, బద్ధకం నీకు అంటావే కానీ బద్ధకమేంటి నీకు లే అని నిన్ను నీవు అదుపులో పెట్టుకుంటున్నావా? నీ శరీరాన్ని నువ్వు అదుపులో పెట్టుకుంటే నువ్వు ఆత్మకార్యాలు జీవించగలుగుతావు. ఎప్పుడు ఈ శరీరం కిందకి లాగుద్దండి, ఇది కిందకి లాగుద్ది, మనల్ని లొంగదీస్తానికి, మనల్ని మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మట్టిలో నుంచి వచ్చాం, మట్టి ఆకర్షిస్తుంది మనల్ని.
లోకంలో పాప లోకంలో ఉన్నాం, పాపం ఆకర్షిస్తుంది మనల్ని. అందుకని ప్రభువు కొరకు ఒక వ్యక్తి ఈ లోకంలో జీవించాలంటే అది పోరాటం. క్రైస్తవ జీవితం అంటే జారుడు బండ మీద కూర్చుంటే జర్రని జారినట్టు జారుడు కాదండి. క్రైస్తవ జీవితం అనేది ఒక తాటి మీద నడవడం లాంటిది. ఒక తాడు మీద నడిచేవాడు చూడండి ఎలా నడుస్తాడో, ఆ సన్నటి తాడు మీద వాడు నడవాలంటే వాడు ఎందుకు పడిపోకుండా నడుస్తున్నాడు మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకు? వాడి గురి ఎక్కడుంది? వాడి గురి ఆ గమ్యం మీద గురి పెట్టుకుంటాడు. అటు ఇటు వాడు నవ్వాడు, ఇటు చూశాడు అనుకో డబాల కింద పడతాడు. ఏంటంటే గురి పెట్టుకొని నడుస్తాడు. రెండోది కర్ర పెట్టుకొని నడుస్తాడు. ఆ కర్రతో ఏం చేసుకుంటాడు? తాను బ్యాలెన్స్ చేసుకుంటాడు. మనం బైబిల్తో మన బ్రతుకును బ్యాలెన్స్ చేసుకుంటూ యేసు వైపు చూచుతూ మన ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఆయన తన ఎదుట ఉన్న పందెంలో ఓపికతో పరిగెత్తి చూపించాడు మన ప్రభు. మరణం వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటము ఇచ్చుతానన్నాడు. పరిశుద్ధుడైన పౌలు తన జీవితాంతంలో తిమోతి రాసిన పత్రికలు అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇదిగో నా కొరకు జీవ కిరీటమో సిద్ధం చేస్తున్నాడు. ఈ రోజున క్రైస్తవ జీవితం మధ్యలో ఆగిపోయేదిగా ఉందండి, వెనక్కి తిరిగిపోయేదిగా ఉంది. ఎంతోమంది ఈ రోజున విశ్వాసులు తిరిగి జారిపోతున్నారండి, అవిశ్వాసులుగా తయారవుతున్నారు, నామకార్థ స్థితిలోనికి తయారవుతున్నారు. ఒకని హృదయంలో దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత, ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత అంతా అయిపోయింది అనుకోకండి. ఎప్పుడైతే నీ హృదయం క్రీస్తు రక్తంలో కడగబడిందో, ప్రభువుతో జీవించాలని ఒక తీర్మానం చేసుకున్నావో, అప్పుడు నీవు ఆత్మీయ విషయాల యందు మనసు ఉంచాలి. ఆధ్యాత్మికంగా బలపడటానికి, ప్రభువు వాక్యంతో నీ హృదయం నింపుకోవడానికి ఆశపడాలి. లేకపోతే నిన్ను విడిచిపెట్టిన దెయ్యం పోయి మళ్ళీ వస్తుందంట. 30 ఏళ్ళు వాడుకున్నాను ఈ మనిషిని, ఏంటంటే 20 ఏళ్ళు ఉన్నాను ఈ గుండెల్లో, ఇతని జీవితాన్ని నేను నాశనం చేశాను, నన్ను వెళ్ళగొట్టారు, ఎలా ఉందో అని చూస్తానికి వచ్చి నీ హృదయం కడిగి శుభ్రంగా ఉండటం చూసినప్పుడు ఏం చేస్తుందంట? తనకంటే చెడ్డవైనా మరి 7 దెయ్యాలను వెంట పెట్టుకొని లోపలికి జొరబడతాయంట. నేను గమనిస్తున్నానండి, సువార్తను మొదటిసారి వినిన వాళ్ళని రక్షించడం సులభం. చిన్నప్పటి నుంచి వాక్యం విన్నాం, మాకు అంతా తెలుసు అన్న వాళ్ళని ఒప్పించడం చాలా కష్టం. మీకు అందరికీ బ్రదర్ ఏసన్న గారు తెలిసేమో, భలే చిన్న కథలు చెప్పేవాడు. ఓసారి ఆయన ఒక సంగతి చెప్పాడు. మన ఊర్లో చాకిరేవు బండ ఉంటుంది చూడండి, ఊరు బయట బట్టలు ఉతుకుతారు కదా, ఆ బండ కింద కొన్ని కప్పలు ఉన్నాయటండి. ఆ కప్పల్లోకి ఎలాగో కొత్త కప్పు వచ్చి చేరిందంట. ఆ చాకలోడు వచ్చి బట్టలు ఉతకడానికి దబాలను కొట్టగానే ఈ కొత్త కప్ప ఎగిరి గొంతులేసి భయపడిపోయిందట. పాత కప్పలు ఉన్నాయంట, కంగారు పడికి కప్ప, వాడు అలాగే కొట్టాడు ఒక గంట సేపు, వాడు వెళ్ళిపోతాడు, మన మీద ఏం పడదు, ఇప్పుడు ఏం అవ్వదు. ఇలాంటి దెబ్బలు మేము చాలా చూసాము, నువ్వు కంగారు పడకో. కొత్త కప్పకి హృదయంలో మా గుచ్చుకుపోయింది, ఏంటంటే భయపడిపోతుంది, అయ్యో అయ్యో అంటుంది. కానీ పాత కప్పలు ఏమవ్వదు, వాడు అలా బాదుకుంటాడు, పోతాడు అంతే. ఇలాంటి మీటింగుల్లో కొత్త కప్పు వచ్చి కూర్చుందనుకోండి, నరకానికి పోతావు అని పాస్టర్ గారు అమ్మో నరకానికి పోతాడంటే అంటారు. పాత కప్పలు ఏమంటే తెలుసా, వీళ్ళు ఎట్లాగా చెప్తారులే, పాస్టర్ గారిలో గంట చెప్తారు, పోతారు. ఏంటండి, యేసుప్రభు వచ్చేస్తున్నాడు సిద్ధపడు అన్నాడు అనుకో, అయ్యో యేసుప్రభు వస్తున్నాడంట అని కొత్త వాళ్ళు మనసాక్షిని సరి చేసుకుంటుంటే, పాత వాళ్ళు మా చిన్నప్పటి నుంచి అంటున్నాం ఎక్కడొచ్చాడు లేవయ్యా. ఏంటండి, ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఇలాగూ బండబారిపోయిన హృదయాలు ఉన్నాయండి, అలవాటైపోయిన హృదయాలు ఉన్నాయి, మనసాక్షి పనిచేయని హృదయాలు ఉన్నాయి. ఎప్పుడైతే నీ మనసాక్షి పనిచేస్తుందో నువ్వు కేక వేస్తావు. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను. యెషయా ప్రవక్త ఒక గొప్ప ప్రవక్త. నీకు శ్రమ, ఇంటికి ఇల్లు కలుపుకుని వారలారా శ్రమ, వెలుగు చీకటి వెలుగుని చెప్పేవారలారా శ్రమ, తాగుబోతులారా శ్రమ అని అందరికీ బోధ చేసి దేవాలయంలోనికి వెళ్ళాడండి. దేవాలయంలోనికి వెళ్ళగానే అక్కడ సింహాసనాసీనుడైన దేవుణ్ణి, ఆయన అంగీ అంచులు ఆ మందిరం అంతా ఆవరించి ఉండటాన్ని, కెరూబులు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేయడాన్ని చూసినప్పుడు ఏమన్నాడు? అయ్యో నేను నశించి తిని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను
నివసించుచున్నాను అని కేక వేశాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వచ్చాడో తన సంగతిని, నేను అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నాను కాబట్టి నా పెదాలు కూడా ఏమైపోయినాయి, అపవిత్రం అయిపోయింది. మనం పొద్దున్న లేస్తే అవిశ్వాసులతో ఉంటున్నాం, లోకస్తులతో ఉంటున్నాం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నా వింటున్నాం. మన హృదయాన్ని కాపాడుకోకపోతే ఆ మాటలన్నీ ఆ సారమంతా మన జీవితంలోకి వెళ్ళిపోతుంది. మనకు తెలియకుండానే అదే పదాలు మనం మాట్లాడుతున్నాం. చూడండి, అప్పుడప్పుడు ఆ సినిమా పాటలు వింటుంటారు రోడ్ల మీద పోతున్నప్పుడు. ఆ పాట వినుకుంటూ కొంచెంసేపు అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటండి సినిమా పాడుతున్నారు అని అడిగింది అనుకో మీ భార్య, నేను ఎప్పుడు పాడాను అంటాడు. నీకు తెలియకుండానే పాడావు. ఆ పాట రాగం లోపలికి వెళ్ళిపోయింది. అది ఎక్కడి నుంచి వస్తుంది, బయటకు వచ్చేస్తుంది. నీ హృదయాన్ని కాపాడుకో, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తాడో, ఆయన వెలుగులోనికి వస్తాడో, తన సంగతి, తన స్థితిని తను తెలుసుకోగలుగుతాడు. అపరాధముల చేతను దోషముల చేతను చచ్చిన వారై ఉన్నోడికి పాపభారము తెలీదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నీలోనికి జీవం తెస్తాడో నీకు ఆ పాపభారం తెలిసి అయ్యో అయ్యో అంటావు. అప్పుడు దేవునికి మొరపెడతావు. అయ్యా నేను వ్యభిచారిని, అయ్యా నేను దొంగని, అయ్యా నేను మోసగాడిని, అయ్యా నేను అబద్ధికుడిని, అయ్యా నేను నీకు విరోధంగా పాపం చేశానని చెప్పగలుగుతాం. దావీదు పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. నా దోషం పోనట్లుగా నన్ను కడుగు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకు, నాకు రక్షణానందం మరలా కలుగజేయి. అయ్యా నువ్వు బలులు కోరువాడివి కాదు, నేను చేసిన పాపానికి గొర్రెలు మేకలు ఇస్తే నీకు తృప్తి లేదు, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలని పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థించాడు. కాబట్టే క్షమించబడ్డాడు. దేవునికి ఇష్టానుసారమైన మనుషుడిగా మార్చబడ్డాడు. ఈరోజు తప్పు చేయటం తప్పండి, చేసిన తప్పును దాయటం పెద్ద తప్పు. తప్పును ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుతుంది. పరిశుద్ధాత్ముడి యొక్క ముఖ్యమైన పని ఏంటంటే, ప్రభు అన్నాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను, నేను చెప్పిన సంగతులు ఆయన మీకు జ్ఞాపకమో. పరిశుద్ధాత్ముడు కొత్త బోధ చేయడం ఏంటంటే, యేసుప్రభువు చెప్పిన వాటిని మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడో చూడండి, 16:8 యోహాను సువార్త. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయును. పాపాన్ని గురించి ఒప్పింపచేస్తాడు, నీ స్థితిని నీవు గ్రహించుకునేటట్టు చేస్తాడు, నీ మనోనేత్రాలు తెరవబడతాయి, నీ అంతరంగ స్థితిని నీవు గుర్తించగలుగుతావు. పరిశుద్ధాత్ముడు పాపమును గురించి, నీతిని గురించి, అసలు దేవుడి నీతి ఎంత గొప్పదో తెలుసుకుంటే కానీ మన పంత పాపలమో మనకు అర్థం కాదండి. దేవుని నీతి ఏంటి, ఆయన పరిశుద్ధత ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి అని దేవుని గురించి మనల్ని ఒప్పింపజేస్తాడు. ఆయన ముందు నేను ఎంత మాత్రపు వాడిని అని నిన్ను నీవు చూసుకోవడానికి నిన్ను ఒప్పింపజేస్తాడు. దేవుని దుఃఖపరిస్తే, దేవునికి వాక్యానుసారంగా నీవు జీవించకపోతే తీర్పు ఉంది. తమాషా కాదండి క్రైస్తవ జీవితం. ఈ దేహముతో జరిగించిన ప్రతి దానికి మనం దేవునికి, మంచివైనా సరే చెడ్డవైనా సరే, వాటికి మనం లెక్క అప్పచెప్పాలి. ఇట్టి పనులు చేయుచును నేను మౌనినై ఉంటేనని నేను నీ వంటి వాడు అనుకుంటున్నావా? ఏంటండి, మనం ఎట్టి పనులు చేసినా దేవుడు ఏం చేస్తున్నాడు? మౌనంగానే ఉంటున్నాడు. బెంకుమలాడి వారి నాలుకలు నేను కోసివేయుదును అన్నాడు ప్రభు. ఒకవేళ ఇవాళ పొద్దునుంచి అబద్ధం ఆడిన వాళ్ళ నాలుకలన్నీ కోసేస్తే ఇక్కడ ఎన్ని నాలుకలు ఉంటాయి పాడడానికి? ఇక ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఆయన మనల్ని అవకాశాలు ఇస్తున్నాడు. దానిని మనం నిర్లక్ష్యపరుస్తూ మనుషుడు తన స్థితిని గుర్తించడం లేదు. కాబట్టి తీర్పు ఉంది. నువ్వు మనుషుల్ని మోసగించవచ్చు, కొంతమందిని కొన్నిసార్లు మోసగించవచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు నువ్వు మోసగించలేవు. ఒకవేళ నువ్వు అందరినీ మోసగించినా నిన్ను సృష్టించిన సృష్టికర్తను మోసగించలేవు. కానీ పౌలు వలె మనం దేవుని సన్నిధిలో కేకవేస్తే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు గురి అయిన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. రోమీయులకు రాసిన పత్రిక 8:25 అండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును
శరీర విషయములో పాపము నియమనకును దాసుడనై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. ఎవరు విడిపిస్తాడు? ఏ డాక్టరు, ఏ మనుషుడు, ఏ వ్యక్తి నిన్ను విడిపించలేడు. యేసు క్రీస్తు నామములో మనకు విడుదల ఉంది. హల్లెలూయా. నా ప్రభువు నన్ను విడిపిస్తాడు. సాతాను కట్టల నుంచి విడిపిస్తాడు. పాప బంధకముల నుంచి విడిపిస్తాడు. నా శరీర రోగముల నుండి విడిపిస్తాడు. నా శోధనల నుండి విడిపిస్తాడు. నా సమస్యల నుండి నన్ను విడిపిస్తాడు. ఈ లోకపు పోరాటముల్లో నా ప్రభువు నా పక్షంలో ఉండి నాకు జయమిస్తాడు అన్నదే నిజమైన క్రైస్తవ సాక్ష్యం. అటు జయ జీవితాలను మనము జీవించుదుము గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీ కొరకు బ్రతకాలని ఆశ ఉంది కానీ బ్రతకలేకపోతున్నామయ్యా. ఆధ్యాత్మికమైన జీవితంలో వర్ధిల్లాలని ఆశపడుతున్నాం కానీ శరీరం మమ్మల్ని లొంగ తీసుకుంటుందయ్యా. ఈ రోజున పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించిన ఆయన, ఈ శరీర కార్యాల నుంచి మమ్మల్ని విడిపించిన ఆయన, ఎవరు బాధలతో వచ్చారో, ఎవరు అనారోగ్యాలతో వచ్చారో, ఎవరు చీకటి శక్తుల చేత బాధించబడుతూ వచ్చారో అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. ఇప్పుడే అట్టి వారికి నీ విడుదల దయచేయము నాయన. నీవు కట్లు తెచ్చివేయము నాయన. ఇదిగో నా యేసయ్య నన్ను విడిపించాడని సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయం చేయము. నీ నామంలో శక్తి ఉంది, నీ నామములో మహిమ ఉంది, నీ నామములో శుద్ధీకరణ ఉంది, నీ నామములో విడుదల ఉన్నందుకై వందనములయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి అంధకార శక్తులను బంధిస్తున్నాము తండ్రి. ప్రతి మోసపరుచు ఆత్మలను తరిమివేయుచున్నాము నాయన. ప్రతి అనారోగ్యమును నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత కలిగినట్లుగా చేయుచున్నాము తండ్రి. నీ నామములో ఉన్న శక్తిని మాకు అనుగ్రహించు, జయమును మాకు అనుగ్రహించు. నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరలా ఈ భూలోకంలో మేము కలుసుకోవడానికి, లేక నీ రాజ్యములో, నీ నిత్య రాజ్యములో నిరంతరము జీవించే రాజ్య వారసులు అవ్వడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.